ఈ రాత్రి గమనించండి అయ్యా, గమనించండమ్మా. ఆయన ఎదుటకు నిలిచే మనసు నీకుంటే ఆయన ఎప్పుడు నీకు దూరస్తుడు కాదు. మరొక మాట చెప్పిన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తన ప్రజలను ఎన్నడూ దేవుడు ఎడబాపుకోలేదు, తన ప్రజలను ఎన్నడూ ఎడబాపు చేసుకోలేదు. యేసు రక్తంలో కడిగిన ప్రియ సహోదరుడ సహోదరి, కొన్నిసార్లు నువ్వే దేవుణ్ణి ఎడబాపుకున్నావు తెలుసా? కొన్నిసార్లు నువ్వే దేవుణ్ణి దూరం చేసుకున్నావు, కొన్నిసార్లు నువ్వే దేవునికి దూరస్తుడు అయ్యావు. దానిని బట్టి ఆయన దయా కనికరం నీకు ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పటికీ నువ్వు దూరముగా ఉన్నా, ఇప్పటికీ దేవుడితో సరిగా సంబంధం లేకపోయినా, ఇప్పటికీ దేవునితో సరైన సహవాసం లేకపోయినా, ఈ రాత్రి నిన్ను కూడా నా దేవుడు కనికరిస్తున్నాడు, నిన్ను కూడా నా దేవుడు కనికరిస్తున్నాడు అనే మాట సత్యం. హల్లెలూయా. నిన్ను కనికరిస్తున్నాడు, నీ మీద ఆయన జాలి కూడా చూపుతున్నాడు. ఈ రాత్రి గమనించండి అయ్యా, గమనించండి అమ్మా. అన్ని విషయాలలో ఎంత నిలిచే మనసు నీకు ఉంటే ఈ లోకాన్ని అంతా మర్చిపోతావు తెలుసా? దేవుని సన్నిధిలో ఆనందిస్తావు అన్నమాట సత్యం. తర్వాత యెహోవా న్యాయ తీర్పు తీర్చు దేవుడు. యెహోవా న్యాయ తీర్పు తీర్చు. చాలు న్యాయ తీర్పు తీర్చు దేవుడు. బైబిల్ సెలవిస్తుంది, మంచివారికి చెడ్డవారికి తీర్పు అనేది ఉంది. మళ్ళీ చెబుతున్నాను, మన దేవుడు న్యాయ తీర్పు తీర్చే దేవుడు. అర్థము, మంచివారిని చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడని లేఖనం స్పష్టంగా రాయబడి ఉంది కదా. ఆ తీర్పు దినమున ఎవరు ఎలా ఉన్నారో పరలోకపు తండ్రికి బాగా తెలుసు. ఆ తీర్పు దినమున ఎవరి రీతిగా ఎలా దేవుని ఎదుగుతున్నారో దేవునికి తెలుసు. ఆయన న్యాయ తీర్పు దినమున నిన్ను దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడంట. మళ్ళీ చెబుతున్నాను, చాలా మంది నోరుంది కదని 10 వారికి ఊరిక తీర్పు తీరుస్తూ ఉంటారు. బైబిల్ చెబుతుంది, ఏ మానవుడికి మనిషి తీర్పు తీర్చకూడదు అనగా, తీర్పు తీర్చే వ్యక్తి తీర్పు దినమున తీర్పులోనికి వస్తేనే లేఖనం స్పష్టంగా రాయబడి ఉంది. ఏ వ్యక్తి ఏ వ్యక్తికి తీర్పు తీరుస్తాడో, ఏ వ్యక్తి ఏ వ్యక్తికి తీర్పు తీర్చే మాటలు మాట్లాడతాడో, ఆ మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి కూడా తీర్పు దినమున ఆ వ్యక్తి తీర్పులోనికి ఆయన ముందు నిలబడే రోజు అప్పుడు వస్తుందనే మాట సత్యం. హల్లెలూయా. అందుకే కింద సెలవిచ్చాడు, చదువున ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. అంటే అనుక్షణము కూడా ప్రతి విశ్వాస యాత్ర దేవుని కొరకు కనిపెట్టేవారు ధన్యులు అనగా, అనుక్షణము నీ మనసు నీ శరీర ఆత్మను కూడా దేవుని కొరకు కనిపెట్టే మనసు నీకు కావాలి. లోకం కొరకు కనిపెట్టే మనసు నీకు ఇంకా చాలు. లోకం కొరకు కనిపెట్టిన విధానం ఇంకా చాలు. లోకం కొరకు పరిగెత్తే విధానం ఇంకా చాలు. ఇక నీ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉండుదువుగాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్. దేవుని కొరకు నువ్వు కనిపెట్టే వారిగా ఉంటేనే, దేవుని కొరకు కనిపెట్టే మనసు నీకు ఉంటేనే, దేవుని కొరకు కనిపెట్టే మనసు నీకు, ఆ మనసు కొరకు నువ్వు దేవుని సహాయం అడగలిగితేనే అనుక్షణము నీ మనసు దేవుని మీద ఆనుకుంటుంది తెలుసా? ఈనాడు చాలా మంది విశ్వాస యాత్రలో అనుక్షణము దేవుని కొరకు కనిపెట్టే మనసు లేదండి. అనుక్షణము లోకం కొరకు కనిపెట్టే మనసు ప్రజల్లో ఎక్కువ పెరిగిపోయింది. అనుక్షణము లోకం కొరకు కనిపెట్టే మనసు ఎవరిలో ఉంటుందో వారి ఆశ అంతయు కూడా లోకం కొరకే తప్పిస్తుంటారు. కానీ వారి ఆశ కలిగి దేవుని ఎదిగే విధానం వారికి మాత్రము ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం కాదు, ఎన్ని విధాలుగా బోధించినా అర్థం చేసుకోలేరు. కారణం తెలుసా? వారి మనసు లోకం కొరకు వెతికే వారిగా ఉన్నారు. హల్లెలూయా.